హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి మన ఛానల్లో రెసిపీ వచ్చేసి స్వీట్ షాప్ స్టైల్లో సన్నకారం పోస్ని ఇంట్లోనే హ్యాపీగా ఇలా ఒకసారి ప్రిపేర్ చేసుకుని చూడండి. టేస్ట్ అయితే ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది. పిల్లలకి స్నాక్స్ టైంలో కానీ లేదా మనం ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా కానీ చక్కగా ఇలా ఒక్కసారి స్టోర్ చేసి పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తినేస్తూ ఉండొచ్చు అనమాట. అంత టేస్ట్గా అంత బాగుంటాయి. లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. మరి ఇప్పుడు నేను 2 కప్పుల దాకా శనగపిండిని అయితే జల్లించుకుంటున్నాను అనమాట. ఇలా నేను ఇది షాప్లోనే తీసుకున్నానండి. సో ఇప్పుడైతే దీన్ని చక్కగా జల్లించేసేసుకోవాలి. ఆ తర్వాత 1 కప్పు దాకా బియ్యం పిండిని కూడా తీసుకుని ఇది కూడా జల్లించుకోవాలి. దీనిలో పురుగులు కానీ ఏదన్నా డస్ట్ కానీ ఉంటే ఇలా జల్లించుకోవటం వల్ల కంప్లీట్గా పోతాయి అన్నమాట. ఒకసారి ఇదంతా కలిపేసుకోవాలి, ఈ 2 పిండిలు కలిసేలాగా. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోనికి 3 టేబుల్ స్పూన్ల దాకా నేను ఈ పిండిని తీసుకున్నాను. దీనిలోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక 1/4 టేబుల్ స్పూన్ పసుపు అండ్ ఇక్కడ ఒక 1/4 టేబుల్ స్పూన్ దాకా కారం కూడా వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ల దాకా వామును అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ మీరు ఇవన్నిటిని డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చండి. ఇక్కడ వాము ఒక్కటే గ్రైండ్ చేస్తే మెత్తగా గ్రైండ్ కాదు కాబట్టి వీటన్నిటిని నేను కలిపి వేసుకుంటున్నాను. ఫైన్గా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్నది కూడా నేను ఇది కూడా జల్లించుకుని తీసుకుంటున్నాను అనమాట. సో ఇలా జల్లించుకోవటం వల్ల వాము కానీ ఎక్కడన్నా బరకగా ఉన్నా కానీ వేస్ట్ అంతా పోతుంది. సో ఇలా బరకగా ఉన్న సన్న కారపూస గిద్దల్లోనికి మనం కారపూసను చేసేటప్పుడు ఒత్తేటప్పుడు ఇవి అడ్డుపడుతూ ఉంటాయి అన్నమాట వాము. అందువలన ఇది నేను మెత్తగా గ్రైండ్ చేసి ఆ తర్వాత జల్లించి తీసుకుంటున్నాను. ఆ తర్వాత ఒకసారి ఇదంతా కలిపేసేసుకోండి. ఇలా వేస్ట్గా వచ్చింది నేను తీసి పక్కన పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు చక్కగా ఒకసారి ఇదంతా కలిసేలాగా కలుపుకోండి. చాలా బాగుంటాయండి, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ తీసుకున్నాను. అది కూడా ఆయిల్ని హీట్ చేసి ఇందులోకి యాడ్ చేసుకుంటున్నాను. మీరు కావాలి అంటే ఈ ఆయిల్ ప్లేస్లో నెయ్యి కానీ బటర్ కానీ ఈ రెండింటిని ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఒకసారి కలిసేలాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని రఫ్ చేస్తూ కలుపుకోండి. ఇలా మొత్తం కలిసిన తర్వాత ఈ పిండిని ఒక ఉండలాగా ఫామ్ అయ్యేలాగా చేత్తో ఇలా నొక్కి పెట్టి చూడండి, సరిపోయిందా ఆయిల్ లేదా మనకి అర్థమవుతుంది అనమాట. సో ఇది ఇలా రాకపోతే కనుక మరొక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ తీసుకుని కలపండి. ఆ తర్వాత కొద్దిగా నీళ్ళని తీసుకుంటూ కలుపుకోండి. ఇక్కడ నేను నార్మల్ వాటరే తీసుకుంటున్నానండి. హాట్ వాటర్ కానీ అలాంటివి ఏం అవసరం లేదు. ఇలా నార్మల్ వాటర్తో కలుపుకోవచ్చు. కొద్దిగా చూసుకుంటూ ఇలా కలుపుకోవాలి. మరీ అంత మెత్తగా కలుపుకోకూడదండి, అలా అని మరీ అంత గట్టిగా కాదు. మనం నార్మల్గా చపాతీ పిండిని కలుపుకుంటాం కదా, దానికన్నా కొంచెం గట్టిగా ఉండేలాగా కలుపుకోండి. సో ఇలా ఉంటే సరిపోతుంది. ఆ తర్వాత నేను ఇక్కడ జంతికలను ప్రిపేర్ చేయడం కోసం చూసారు కదా, ఇంత సన్నగా ఉన్నవి అయితే తీసుకుంటున్నాను. సన్నకార పోసం చేసుకుంటున్నాను కాబట్టి సన్నగా ఉన్న గిద్దలతో అయితే ఈ విధంగా తీసుకుని దీనిలో పిండి ఎంతవరకు అయితే సరిపోతుందో ఈ మిషన్లోకి అయితే వేసేసుకుని చక్కగా ఇలా పెట్టేసేసుకుని కవర్ చేసేసుకోవాలి ఈ విధంగా. ఆ తర్వాత కారపూస సరిగ్గా వస్తుందా రావట్లేదా అని ఒకసారి అయితే చెక్ చేసుకోండి. చక్కగా వస్తున్నాయి కాబట్టి దీన్ని తీసేసి పక్కన పెట్టుకుని స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకుని అందులోనికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ మంచిగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ మంచిగా హీట్ చేసుకున్న తర్వాత ఇలా కారపూసని ఇందులోకి ఈ విధంగా వేసేసుకోవాలన్నమాట. ఇలా వేసేటప్పుడు చేతులకి వేడి తగులుతూ ఉంటుంది కదండి, అప్పుడైతే స్టవ్ని అయితే సిమ్లో పెట్టేసేసి ఆ తర్వాత ఇలా నొక్కి పెట్టుకోవాలి. ఇవి మంచి గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసి ఆ తర్వాత రెండో సైడ్ని కూడా టర్న్ చేసి మంచిగా 2 వైపులా మంచి కలర్లోకి చేంజ్ అయ్యేంత వరకు ఇలానే ఫ్రై చేసేయాలి. మనం కొంచెం పసుపు కూడా వేసాం కాబట్టి మంచి కలర్ఫుల్గా అండ్ టేస్ట్గా ఉంటాయన్నమాట. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా చక్కగా వచ్చాయో. మీరు కూడా తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి. అయితే స్వీట్ షాప్లో ఎక్కువగా కరివేపాకు వేసి చక్కగా మంచిగా డెకరేషన్ లాగా పెడుతూ ఉంటారు కదా,
మనం కూడా అలానే ట్రై చేసేద్దామని ఇక్కడ నేను కొంచెం కరివేపాకును కూడా ఫ్రై చేసి మంచిగా దీని మీదకి అయితే వేసేసుకుని చక్కగా ఈ విధంగా అన్నిటినీ ప్రిపేర్ చేసి అయితే మీకు ఇక్కడ చూపిస్తున్నాను. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ నాకు తెలియచేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉన్నారు అనుకుంటే కనుక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతూ ఉంటాయి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.